అంబేద్కర్ గారు వారు చేసినటువంటి పోరాటమే కానివ్వండి, వారి అంత అత్యున్నతమైనటువంటి చదివి వివిధ బలహీన వర్గాల కోసం ఏ విధమైనటువంటి పనులు చేసినట్టు ఈరోజు మనకు తెలంగాణ వచ్చిన ఆ రోజు అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చిందనే విషయాన్ని మనమందరం కూడా ఈ వేదిక ద్వారా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరిని నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆయుధం ఇచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి, ఎందుకంటే రాజ్యాంగం మంచిదైతే సరిపోదు, రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు కూడా బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఓటు హక్కును కల్పించేటువంటి అంబేద్కర్ గారికి తప్పకుండా చరిత్ర ఉన్నంత వరకు వారి నిలిచిపోతారని చెప్పగా తప్పదనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సంఘ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.